ఫ్రెండ్స్, ఇవాళ మనం కందిపొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కప్పు కందిపప్పు, ఒక అరకప్పు పెసరపప్పు, పావు కప్పు మినపప్పు, ఒక పావు కప్పు శనగపప్పు. ఇవి కాకుండా ఎండుమిరపకాయలు కావాలి. ఇది మనం కారం ఎంత తింటామో దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. నేనైతే ఒక 15 దాకా తీసుకున్నాను. తర్వాత రుచికి తగ్గినటువంటి ఉప్పు, తర్వాత జీలకర్ర ఒక 3 స్పూన్లు తీసుకున్నాను, అలాగే ఇంగువ. సో ఇవి మనకి కందిపొడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు కందిపొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, చూసారా, కందిపప్పు ఒక గింజ కూడా నలుపు రంగు రాలేదు. అట్ ద సేమ్ టైం మొత్తం గింజలన్నీ కూడా శుభ్రంగా వేగిపోయాయి. కమ్మటి వాసన వస్తుంది, కందిపప్పు వేగిన వాసన వస్తుంది. సో ఈ వేగిపోయిన పప్పునంతా కూడా నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. ఇప్పుడు మనం శనగపప్పు వేసి వేపుదాం. శనగపప్పు కూడా అలాగే దూరగా వేపాలి. మనం మినపప్పు వేపుదాం. ఇప్పుడు పెసరపప్పు వేపుతున్నాను. ఈ గింజ చిన్నది కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి మాడిపోకుండా. అలాగని అన్ని పప్పులు కూడా మనం కందిపొడి చేస్తున్నంతసేపు కూడా ఎంతో ధ్యాసగా చేసి చెయ్యాలి. లేదు అంటే పప్పులన్నీ కూడా మాడిపోతాయి. కందిపొడి అందరూ చేస్తారు, కానీ కొంతమంది చాలా కమ్మగా ఉంటుంది, కొంతమంది కమ్మగా రాదు. అంతా కూడా మనం పప్పు వేపడంలోనే ఉంటుంది, అంతే, అంతకు మించి మరేం ఉండదు. సో పప్పు వేపినంతసేపు కూడా దగ్గరే ఉండి మాడిపోకుండా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం పప్పులన్నీ కూడా చక్కగా వేగాలి. ఫ్రెండ్స్, పెసరపప్పు కూడా శుభ్రంగా వేగిపోయింది. అన్ని పప్పులు వేగిపోయి, సో పెసరపప్పు కూడా మనం వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్, పప్పులన్నీ వేగిపోయి అన్నీ కలిపి నేను ఒక ప్లేట్లో పెట్టాను. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేపుకుందాం. చెప్పాను కదా, ఒక కప్పుకి ఒక 7-8 చొప్పున మనం అర్జాకి వేసుకోవచ్చు. ఇంకా కారం ఇంకా ఎక్కువ తినాలనే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇవైతే మీడియం కారం తినే వాళ్ళకి సరిపోతుంది. మరీ కారం మిరపకాయలు అయితే 1-2 తగ్గించుకున్నా పర్వాలేదు. మిరపకాయలు కారం లేదు అనుకుంటే మిరపకాయలు ఇంకో 2 వేసుకున్నా పర్వాలేదు. కానీ ఈ మాత్రం వేయాలి, లేకపోతే మీకు కందిపొడి రుచి ఉండదు. అంటే పప్పులకి సరిపడా కారం కూడా తగిలితేనే మనకి కందిపొడి రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, చెప్పాను కదా, కందిపొడి మొత్తం చేసే విధానంలో ఎక్కడా కూడా ఒక చుక్క కూడా నూనె వాడవలసిన అవసరం లేదు. ఈ ఎండుమిరపకాయలను కూడా మనం వేపుకుంటున్నాము. ఇవన్నీ కూడా మనకి మెత్తగా ఉంటాయి కదా. సో ఇవి మనం ఎప్పుడైతే వేపామో కొంచెం కరకర వస్తుంది, కొంచెం చిన్న కన్సిస్టెన్సీ మారుతుంది, కొంచెం ఎర్రగా అవుతాయి. అయిన తర్వాత వీటిని కూడా మనం చూసారా ఫ్రెండ్స్, పప్పులు ఎండుమిరపకాయలు కూడా వేగిపోయి ఇప్పుడు మనం ఇందాకలు పెట్టుకున్నటువంటి జీలకర్రని వేపుదాము. అజ్జాకైతే మీకు ఒక కప్పుకి ఒక 1.5 2 స్పూన్ల దాకా వేయచ్చు. నేనైతే మొత్తం ఇప్పుడు పెట్టిన పప్పులన్నిటికీ అంటే ఆల్మోస్ట్ మనకు 2 కప్పులు అయ్యాయి అన్నీ కలిపి. సో దీనికి నేను ఒక 3 టీ స్పూన్స్ జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర కూడా మాడిపోకుండా లైట్గా వేపుకోవాలి. స్టవ్ ఆర్పేసుకొని ఇప్పుడు మీరు దీనికి ఇందాక ఇంగువ చెప్పాను కదా, దీనికి కందిపొడికి ఇంగువ కాస్త గట్టిగానే పడుతుంది. సో ఒక స్పూన్ దాకా మీరు ఇంగువ వేసుకోవాలి. ఈ కందిపొడి అనేది అన్ని పప్పులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఈ ఇంగువ సువాసనతో చాలా చాలా అద్భుతమైన రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఒక 2 స్పూన్లు కందిపొడి వేసుకొని తిన్నారంటే మీకు ఎంత బాగుంటుందో చెప్పలేం. సో స్టవ్ ఆపేసాను, జీలకర్ర వేపాను దోరగా, దాని మీద నేను ఇంగువ కూడా వేసాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ వేపేసాం కదా, ఇవన్నీ చల్లారాయి. అంటే పూర్తిగా చల్లగా అయిపోకూడదు, నులివెచ్చగా ఉంటే చాలు. అంతవరకు చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా మనం ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ
మొత్తం పప్పులన్నిటినీ ఎండుమిరపకాయలు, ఇంగువ, జీలకర్ర అన్నీ కలిపిన ఇవన్నిటినీ కూడా నేను ఇప్పుడు మిక్సీ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈ పప్పులు ఆడేటప్పుడు మీరు ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ముందు పప్పు అంతా కూడా మెత్తగా ఆడించండి. ఫ్రెండ్స్, ఈ పప్పులన్నిటినీ కూడా మిక్సీలో వేసి ఆపుతూ తిప్పుతూ పప్పులన్నీ కూడా మెత్తగా అయ్యే వరకు శుభ్రంగా మిక్సీ పట్టాలి. చూసారా, మెత్తగా అయింది. ఇప్పుడు దీన్ని మీరు జల్లించవలసిన అవసరం అయితే లేదు. మెత్తగా అయిందో లేదో చూసుకుంటే చాలు. ఇప్పుడు ఈ టైంలో మీరు రుచికి తగ్గ ఉప్పు వేయాలన్నమాట. ఈ ఉప్పు ఎప్పుడు కూడా మీరు పప్పులో కలిపి వేయకూడదు, ఎందుకంటే అది మనకు అజ్జా తెలియదు. ఈ పొడి అయిన తర్వాత మనకి ఎంత ఉప్పు పడుతుంది అన్నది మనకి అర్థమవుతుంది. సో ఈ టైంలో మీరు ఉప్పు వేసుకొని మరొక్క మారు మిక్సీ చేసుకోవాలి. ఎంత ఘాటుగా ఉందో ఫ్రెండ్స్, చూసారా, మిక్సీ పట్టినటువంటి పొడిలోని ఉప్పు కూడా కలిపి మరోమారు మిక్సీ చేసి నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇది కాస్త చల్లారిన తర్వాత నేను ఒక చక్కటి గాజు సీసాలోకి తీసుకుంటాను. ఇది కొంచెం చల్లారాలి, లేదు అంటే చిన్న చెంప పేరుకుపోతుంది. కొంచెం నులివెచ్చగా అయిన తర్వాత అప్పుడు దీన్ని మనం ఏదైనా ఒక కంటైనర్లోకి తీసుకొని భద్రపరచుకోవాలి. ఇది నెలల తరబడి చేసుకునే బదులు కందిపొడిని మనం 15 రోజులకు ఒకసారి మన అవసరాన్ని బట్టి ఒక 15 రోజులకి లేకపోతే వారానికి తగ్గట్టుగా చేసుకొని ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే రుచి చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, చూసారా, పొడి కొంచెం చల్లారింది. దీన్ని నేను ఒక గాజు సీసాలోకి తీసుకున్నాను. యాక్చువల్గా మనం అన్ని పప్పులు కలిపి ఒక 2 కప్పులు అయ్యాయి. సో 2 కప్పులకి మనకి ఇంత కందిపొడి అయింది. సో ఈ రకంగా మీరు తయారు చేసుకొని చక్కగా టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్.